వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే మ్యారేజ్ చేస్తే రేపటి రోజు ఏ సమస్య వచ్చినా వాళ్ళని వాళ్ళు పోషించుకోగలుగుతారు. అది ఫస్ట్. సెకండ్గా ఏంటంటే 18 ఇయర్స్ లోపు ఆడవాళ్ళకి పెళ్లి చేస్తే ఆ టైంలో ఒకవేళ మ్యారేజ్ అయినాక గర్భం దాల్చాల్సి వస్తే వాళ్ళకి ఎన్నో గైనిక్ ప్రాబ్లమ్స్ అలాగే ఏజ్డ్ పేరెంట్స్ని పోషించాల్సిన బాధ్యత కొడుకులది, కొడుకులది, కూతుర్లది. సో ఇవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా మనకి ఫ్యామిలీలో అనమాట. వీటికి సంబంధించి కూడా కోర్స్ ఎట్లయితే మనకి చట్టము సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ అనేది డివైడ్ చేసిందో కోర్ట్స్ కూడా అలాగే మనకి సివిల్ కోర్ట్స్ అని ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్ అని సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ సంగారెడ్డిలో చూసుకుంటే మనకి నారాయణపేటలో ఉంది, జోగిపేటలో ఉన్నాయి, జహీరాబాద్లో ఉన్నాయి, సంగారెడ్డిలో. ఇవన్నీ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు ఏంటంటే ఏ దావా అయితే 3 లక్షల పరిధిలోకి వస్తుందో అంటే దాని యొక్క వాల్యూ 3 లక్షల భూమి వివాదాలు కావచ్చు, మనీ లేదా ప్రామిసరీ నోట్కి సంబంధించి ఏదైనా సరే 3 లక్షల లోపు ఉన్న వివాదాలన్నీ కూడా మనకి జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్లో ఉంటాయి. దానిపైన 10 లక్షల్లో ఉంటాయి. సంగారెడ్డిలో చూసుకుంటే మనకి జహీరాబాద్లో ఒక సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంది, తర్వాత సంగారెడ్డిలో ఈ 2 చోట్ల ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఎక్కువ పరిధి అంటే కోర్టులలో మనకి 10 లక్షల నుంచి ఎన్ని కోట్లైనా సరే అవి చూసే కేసెస్ అన్నీ కూడా మనకి జిల్లా కోర్టులలో ఒక జిల్లా కోర్టు పరిధిలో వస్తాయి. జిల్లా కోర్ట్స్ అనేవి మనకి సంగారెడ్డిలో మాత్రమే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి లిటిగేషన్ ఎప్పుడైతే పెరుగుతాయో కోర్ట్స్ అనేవి కూడా మీకు వేరే వేరే జిల్లా కోర్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఈ కోర్ట్స్ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. కాబట్టి వాళ్ళకి మేము ఒక ట్రైనింగ్ సెషన్ అనేది వర్క్లో వచ్చినప్పుడు మేము ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. ఆ రోజు చాలా స్క్రీనింగ్ టెస్ట్లు చేశాము. అంటే అక్కడ ఉన్న మీ విలేజెస్ అందరూ కూడా సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేరు కాబట్టి స్పెషలిస్ట్ అందరూ తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. అట్లాగే కొన్ని ఇక్కడ ఉన్న 2 గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము చూడడం జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అక్కడ కొద్దిగా కిచెన్ అనేది స్కూల్ ప్రిమైసెస్ అనేవి నీట్గా మెయింటైన్ చేయలేదు. ఫస్ట్ టైం ఒకసారి నోటీస్ ఇస్తాము, పెట్టుకోమని నీట్గా పెట్టుకోమని ఒకసారి వార్నింగ్ ఇస్తాము. అయినా సరే చేయలేదనుకోండి ఇమీడియట్గా వాళ్ళ మీద ప్రీ లిటిగేషన్ కేసు అనేది రిజిస్టర్ చేసి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ మీద రిపోర్ట్ అనేది మేము కలెక్టర్కి పెడతాము. అట్ ది సేమ్ టైం హైకోర్టుకి పెడతాము. అంటే ఇక్కడ ఉన్న స్కూల్స్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి జిల్లా న్యాయాధికార సంస్థ అనేది పనిచేస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా. కానీ నేను చేసే వర్క్ ఏంటంటే జిల్లా న్యాయాధికార సంస్థలో నేను కార్యదర్శిగా చేస్తున్నాను. ఈ కార్యదర్శి పనులు ఏముంటాయి? ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం, ప్రతి ఒక్కరికి చట్టాలపైన అవగాహన కల్పించడం. ఇవి కాకుండా మేము ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ప్రతి డిపార్ట్మెంట్ మీద మాకు మానిటరింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం సర్పంచ్ వాళ్ళది ఏదైతే వీళ్ళందరూ ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒక చోట ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది సంగారెడ్డిలో. అలాంటప్పుడు కూడా మేము అవగాహన కల్పించాము. ఎందుకంటే గ్రామ స్థాయిలో వాళ్ళే పనిచేస్తారు కాబట్టి మీకేమైనా గ్రామ స్థాయిలో ఏమైనా చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. మీరు మొత్తం సంగారెడ్డి వరకు రాలేరు కాబట్టి ఇమీడియట్గా మీరు అయితేనా క్రిమినల్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్. సమయం వృధా, డబ్బు వృధా, అడ్వకేట్లకి వేలకు లక్షలు ఫీజులు ఇవ్వాలి, లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పంచాయతీలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కోడలు యొక్క అమ్మ ఎక్కువ ఆ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్ఫియర్ అవ్వడము, దీంతో పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము, కౌన్సిలింగ్స్ తీసుకోవడము, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు సమస్య ఉన్నది వాళ్ళతో మేము జీవితకాలం వాళ్ళతోనే కలిసి ఉంటారు కాబట్టి కోర్టులో కేసెస్ వేస్తే వాళ్ళతో ఇంట్లో మా రిలేషన్ దెబ్బతింటుంది కాబట్టి అక్కడ మీడియేటర్స్ ఉంటారు. మీడియేటర్స్ అంటే ట్రైన్డ్ అడ్వకేట్స్. వాళ్ళ మీడియేషన్ ట్రైనింగ్
అయ్యి ఉంటారనమాట. సో వాళ్ళు కూడా ఇద్దరు పార్టీల అడ్వకేట్స్ కాబట్టి వాళ్ళు ఇంకా మాకంటే బాగా మాట్లాడగలుగుతారు. ఆ బోత్ పార్టీస్ గురించి కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను అనేది పరిష్కరిస్తారు. అవి కాకుండా మేము ఈ ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు కూడా ఎక్కడైతే ప్రీ లిటిగేషన్ కేసెస్ తీసుకుంటామో న్యూస్ పేపర్స్లో వచ్చే ఐటమ్స్లో కూడా ఎవరన్నా ఇట్లాగా కొంతమంది తల్లిదండ్రులను అట్లా రోడ్డు మీద వదిలేసేయడము, లేకపోతే చిన్నపిల్లలు అట్లా సరెండర్ చేసేస్తుంటారు.